ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి ఎయిర్టెల్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. సేల్స్ అకౌంట్ మేనేజర్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉంటుంది. ఈ యొక్క కంపెనీ 17 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 మంది పైగా అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి లింక్డ్ఇన్ ద్వారా వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది 3 months లేదా 6 months లోపల ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోండి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా ఆలోచించి అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి అప్లై చేసుకోండి. అలాగే ఆయుష్ శర్మ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇతను ఎయిర్టెల్లో మాన్యువర్ ప్లానింగ్ నిపుణుడుగా చేయడం జరుగుతుంది ఉద్యోగం. సో ఉద్యోగం గురించి చూసుకుంటే మనకి ఖాతా మేనేజర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. పూర్తి సమయం విభాగం అనమాట, ఎమర్జింగ్ బిజినెస్ అనమాట. సో అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే స్థాయి వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్గా మీరు వర్క్ చేస్తారు. సో కంపెనీ వివరణ వచ్చేసరికి భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్ ఆసియా మరియు ఆఫ్రికా అంతటా 18 దేశాల్లో కార్యకలాపాల్లో ప్రముఖ ప్రపంచ టెలికమ్యూనికేషన్ సంస్థ అనమాట. భారతదేశంలోని న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. భారతదేశంలో కంపెనీ ఉత్పత్తి సమర్పణలో 2G, 3G, 4G మరియు ఇప్పుడు 5G వైర్లెస్ సేవలు, మొబైల్ వాణిజ్యం, స్థిర లైన్ సేవలు, హై స్పీడ్ హోమ్ బ్రాడ్బ్యాండ్, డిటిహెచ్, క్యారియర్లకు జాతీయ మరియు అంతర్జాతీయ సుదూర సేవలతో సహా ఎంటర్ప్రైజ్ సేవలు ఉన్నాయన్నమాట. మిగిలిన భౌగోళిక ప్రాంతాల్లో ఇది 2G, 3G, 4G వైర్లెస్ సేవలు మరియు మొబైల్ వాణిజ్యాన్ని అందిస్తుంది. మేము ఎల్లప్పుడూ ఆలోచన పరులు మరియు కార్యసాధకులు అయిన వ్యక్తుల కోసం చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అభిరుచి, అలాగే ఉత్సుకత మరియు దృఢ నిశ్చయం ఉన్న వ్యక్తులు సాంప్రదాయ పాత్రల నుండి వైదొలగాలని మరియు ఇంతకు ముందు ఎప్పుడు చేయని పనులు చేయాలని ఆసక్తి చూపే వ్యక్తులు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటింగ్ మరియు 386 మిలియన్లకు పైగా చందాదారులతో ప్రపంచంలో 3వ అతిపెద్దదన్నమాట సంస్థ అనమాట. ఉద్యోగం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి తన ప్రాంతంలో అమ్మకాలు మరియు సేవలను నిర్ధారించడము, తద్వారా డేటా, ఇంటర్నెట్, బ్యాండ్విడ్త్, MPLS క్లౌడ్ మొదలైనవి, వాయిస్, పోస్ట్ పెయిడ్ బ్రాడ్బ్యాండ్ మరియు ఫిక్స్డ్ లైన్ వ్యాపారాన్ని కేటాయించిన ప్రాంతంలో అందించడం. అలాగే పాత్ర హోల్డర్ యొక్క బాధ్యత అనమాట. ఎయిర్టెల్ వైపు నుండి కస్టమర్తో సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం మరియు 3 వ్యాపార మార్గాలకు కస్టమర్కు ఒకే సంప్రదింపు కేంద్రంగా మారడం అనేది లభిస్తుంది. అలాగే ప్రస్తుతం మరియు కొత్త ఖాతాల్లో కస్టమర్ మార్కెట్కి వాటా, అలాగే CMS అనమాట, మరియు రెవెన్యూ మార్కెట్ వాటా RMS వృద్ధిని నిర్ధారించే విధంగా ఉండాలి. అలాగే కీలకమైన డెలివరీలు అనేవి ఉంటాయి. కేటాయించిన లక్ష్యాల ప్రకారం డేటా, వాయిస్ మరియు ఫిక్స్డ్ లైవ్ ఇన్స్టాలేషన్ డెలివరీ చేయండి అనేసి విధంగా ఉంటుంది. అలాగే డేటా, వాయిస్ మరియు ఫిక్స్డ్ లైన్ కోసం కొత్త ఖాతా బ్రేక్ ఇన్ అనేది చేయాలి. అలాగే ఇప్పటికే ఉన్న మరియు కొత్త కస్టమర్లో బహుళ ఉత్పత్తి లైన్లను క్రాస్ సెల్ చేసే విధంగా ఉండాలి. 3 వ్యాపార రంగాలకు నిర్దిష్ట స్థాయి పరిపక్వంతో ఆరోగ్యకరమైన గరాటను నిర్వహించే విధంగా ఉండాలి. పోటీ ప్రణాళికలను కూడా గుర్తించి తెలుసుకోవాలన్నమాట వాటిని. అలాగే మార్కెట్ మేధస్సు కోసం అంతర్దృష్టులను సేకరించే విధంగా ఉండాలి. వివిధ రకాల క్లయింట్ల కోసం పోటీ కస్టమర్ ఆఫర్లను పర్యవేక్షించే విధంగా ఉండాలి. అలాగే బలమైన దీర్ఘకాలిక క్లయింట్ల సంబంధాలను నిర్వహించడం రావాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆర్డర్లు, కాంట్రాక్టులను చర్చించి ముగించే విధంగా ఉండాలి. ఉన్న క్లయింట్లతో అప్సేల్ మరియు క్రాస్ సెల్ ద్వారా కొత్త వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలిగే విధంగా ఉండాలి. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా మా పరిష్కారాలను సకాలంలో మరియు విజయవంతంగా అందించడం అనేది రావాలి. సో B2B అమ్మకాల్లో కనీసం 1 సంవత్సరం అలా అనుభవం అనేది అవసరం. మహిళలకు 6 నెలల అనుభవం కూడా సరే. సో ఏదైనా గ్రాడ్యుయేట్, అలాగే మంచి కమ్యూనికేషన్, అలాగే వయసు 32 సంవత్సరాల వరకు ఉండాలి. ఆ మహిళా అభివృద్ధికి
అభ్యర్థికి ప్రాధాన్యత అనేది లభిస్తుంది. అలాగే ఫీల్డ్ వర్క్తో సౌకర్యంగా ఉండాలన్నమాట. ఇది పూర్తిగా ఫీల్డ్ జాబ్ అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తం నోటిఫికేషన్ వివరాలు. మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే మీ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ లింక్, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.